మాజీ సీఎం జగన్ పార్టీ కేడర్తో సమావేశం నిర్వహించారు. నేతలకు దిశానిర్దేశం చేసి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగ నుంచి పనులు మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ వచ్చేలా చేద్దామంటూ కేడర్కి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల ముందు వై నాట్ 175 ఫెయిల్ అయి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ తనకు ఓటమి ప్రతిపక్షం కొత్త కాదు అన్నారు. అయితే కూటమి ఢీ కొట్టగలిగేంత సత్తా వైసీపీకి ఉందా? జగన్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ప్రస్తుతం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో గత ఎన్నికల్లో ముందుకొచ్చారు. కాకపోతే ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు గడిచిన ఈ 5 నుంచి 6 నెలల కూటమి ప్రభుత్వం ప్రజలలో వ్యతిరేకతని తీవ్ర స్థాయిలో తెచ్చుకుంది అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అంటే ఆ తీవ్ర వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అంటే వీటన్నిటినీ కూడా యూటిలైజ్ చేసుకొని ప్రజల్లోకి మమేకమై కార్యకర్తలతో మమేకమై ఇక వై నాట్ 175 దిశగా రాబోయే ఎలక్షన్స్లో పాగా వేయాలనే లక్ష్యంతో దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక 2 రోజుల పాటు అక్కడ ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమై అక్కడున్న సమస్యలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అయితే దీనికి సంక్రాంతి తర్వాత శ్రీకారం చుట్టనున్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఫలిస్తుందా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా అంత స్థాయిలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? ఈ వ్యతిరేకత అంతా కూడా ఓట్ బ్యాంక్ అయ్యే అవకాశాలు ఎంతవరకునే? ఇంకొక విషయం, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు పార్టీని బలోపేతం చేయాలి అని కూడా పిలుపునిచ్చారు. మరి ఇవన్నీ కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అని చూడాలి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి రామ్మోహన్ గారు ఉన్నారు మనకి. అదేవిధంగా జనసేన నుంచి దాసరి కిరణ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. రామ్మోహన్ గారు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బాగుంది, కానీ ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. దీనికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి నడుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి. ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఒక ఇన్స్టా కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. అలాగే నెగిటివ్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వారిని ఎక్కడికక్కడ అనగదొక్కే ప్రయత్నం చేయాలి. మనమైతే ఇందులో సక్సీడ్ అవ్వాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా అంత స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందా? ఇదేమంటారు? స్వప్న గారు, మీకు అట్లాగే దాసరి కిరణ్ గారికి నా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. సుదీర్ఘమైన జర్నలిజం అనుభవంతో 49 సంవత్సరాల జర్నలిజం. 75లో మొట్టమొదటిసారి ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని చెప్పి బారువా గారు అంటే దానికి వ్యతిరేకంగా వ్యాసం రాసిన వాడిని. కనుక ఈ 57 జర్నలిజంలో చాలా ప్రభుత్వాలు చూశాను నేను. చాలా ప్రభుత్వాల మాట తీరు పనితీరు కూడా చూశాను. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాను నేను తర్వాత. ఇప్పటి ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఎట్లా ఉందంటే మధ్యయుగ రాజకీయాలు గుర్తొస్తున్నాయి. అధికారం కోసం అధికారం, ఇంకేం లేదు. వచ్చేసారి అధికారం మనదే, వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మనదే, వచ్చే 10 ఏళ్ళు మనదే. ఇట్లా అహంకార ధోరణితో పోతున్నారు. గతంలో స్వప్న గారు రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు ఒక చక్రవర్తితో లేకుంటే వాళ్ళు మిగతా దేశాల మీద దాడి చేసి ఆ రాజుల మీద దాడి చేసి రాజును 2 రకాలుగా లొంగ తీసుకునేవారు. ఒకటి చంపడం, లేకపోతే లొంగిపోవడం. మొట్టమొదటి లొంగిపోవడం ఫస్ట్ ఆప్షన్, రెండోది చంపడం. అంటే పార్టీలు అట్లా లొంగిపోవు కదా, కనుక పార్టీలను ఎట్లా మొత్తం లేకుండా చేయాలనే ఆలోచన ఇప్పుడు ఉన్నది. అంటే ఆనాడు ఒకవేళ చంపితే అంతఃపుర కాంతలందరినీ తీసుకొని వాళ్ళ దేశంలో కలుపుకోవడం, దేశాన్ని కలుపుకోవడం, వాళ్ళని కలుపుకోవడం, అట్లా మొత్తం అంతా లొంగ తీసుకునే పరిస్థితి ఉంటుండే. ఆనాడు రాజులు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ఆధునిక పాలకులు ఆధునిక రాజ్యాలుగా భావిస్తూ ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చేశారు. అసలు ఎన్నికలు ఏం జరగాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6 నెలల క్రితే ప్రభుత్వం వచ్చింది. 6 నెలల్లో సర్దుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఈ దేశంలో గతంలో విధ్వంసాన్ని గతంలోని వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో ప్రయారిటీస్ ఎవరి వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక రాష్ట్రం 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు వెనక్కి పోతే మళ్ళీ ముందుకు తీసుకురావడానికి కష్టం కదా. కనుక ఒకసారి మూవ్ అంటారు.
తెలంగాణ ప్రజానికి మునువు ప్రకారం పోకపోతే, వరుస ప్రకారం పోకపోతే ఏమవుతుందంటే వెనక్కిపోతుంది. 10 అడుగులు వెనక్కిపోయిన దాన్ని మళ్ళీ 4 అడుగులు ముందు నడిపించారంటే అంత స్పీడ్తో మళ్ళీ ముందుకెళ్ళారు. ఇవాళ 6 నెలలలోనే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది అని చెప్పుకుంటూ వచ్చే, నేను ప్రజా సమస్యల మీద ప్రస్తావించలేదు అనడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 11 నుంచి ప్రజారంగంలో కార్యక్షేత్రంలో దూకుతున్నారు, అది వేరు. కానీ వచ్చే 4.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మనదే విజయం, సింగిల్ డిజిట్ కే తెలుగుదేశాన్ని కూటమి మన పరిమితం చేస్తాం అనేది ఎంత సమంజసం అని నేను అడుగుతున్నాను. ఆ పార్టీ మీద వ్యతిరేకత లేదు, నేను విశ్లేషకుడు చెప్తున్నాను. సమస్య ఎక్కడ వస్తుందంటే మళ్ళీ 4.5 ఏళ్ల తర్వాత అధికారం కోసమే అయితే మాకు అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. స్వప్న గారు, గురజాడ అప్పారావు గారు 1891లో ఒక కన్యాశుల్కం అనే నాటకం రాసిండు. అందులో గిరీశం అనే పాత్ర ఒకటి ఉంటుంది. దాదాపు 130 ఏళ్ల క్రితం రాసిన నాటకంలో అందులో గిరీశం అనే పాత్ర ఒక జట్కా బండి ఆయనతో మాట్లాడుతూ విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగి రైలు ఎక్కి మన జట్కా బండి ఎక్కి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ భారతదేశం స్వాతంత్రం వస్తే ఏమవుతుంది, ఎట్లా అద్భుతంగా ఉంటుంది అని మాట్లాడతారు. అన్ని విన్న తర్వాత జట్కా బండి ఆయన ఏమంటాడంటే, అయ్యా మరి మన ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా స్వాతంత్రం వస్తే అంటాడు. బుద్ధి లేదా నీకు, మన ఊరు హెడ్ కానిస్టేబుల్ కు స్వాతంత్రానికి సంబంధం ఏమైందిరా అని అడుగుతాడు ఆయన. అందుకని స్వాగతంలో వస్తుంది. నేనేమంటున్నాను, సామాన్య జట్కా బండి వాడి ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు అక్కడ లంచం తీసుకుంటున్నాడు హెడ్ కానిస్టేబుల్, ఏది రైల్వే స్టేషన్ దగ్గర జట్కా బండి పెట్టినందుకు. ఆ లంచం తప్పాలి ఆయనకు, స్వాతంత్రం వస్తేంది రాకపోతేంది, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తేంది రాకపోతేంది. మాకు ప్రజలు ఏమంటున్నారంటే, ఆ జట్కా బండి ఆయన అడిగిన ప్రశ్న ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. అయ్యా ఇప్పుడు మనకు పీడిఎస్ కుంభకోణం బయటపడింది, పెద్ద ఎత్తున సివిల్ సప్లైస్ బియ్యం రవాణా అవుతున్నాయి, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. వరుసగా అవినీతి కేసులు బయట వెలుగు చూస్తున్నాయి, దాని కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ప్రజల సమస్యలు వచ్చాడు ఉన్నాయి, వాటి గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. అంటే మీరు ఒకరి మీద ఒక రాజులు రాజ్యాల్లాగా కొట్లాడుకొని, పార్టీలు కొట్లాడుకొని, ఆవులు కొట్లాడుకుంటుంటే లేగదూడల కాళ్ళు విరిగొట్టినట్టు ప్రజా సమస్యల పట్టని మీ రాజకీయం మాకెందుకు అని ప్రజలు అడుగుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇవాళ ఆధునిక యుద్ధాలు జరుగుతున్నాయి, రాజకీయ యుద్ధాలు అంటున్నాను నేను. ఎప్పుడో 4.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం వాళ్ళ సింగిల్ డిజిట్ కు తెలుగుదేశం పార్టీని పరిమితం చేస్తాను వీళ్ళు, కాదు వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం అని వీళ్ళు. అందుకని ఆ భ్రమలో ఉండి అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. ఇవాళ 2020 మ్యాచ్ వస్తున్నాయి క్రికెట్ లో, 5 డేస్ టెస్ట్లు పోయినాయి, 300 పోయింది, ఆఖరి 50 ఓవర్లది పోయింది, ఒక రోజు పోయింది. 2020 మ్యాచ్లు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ మధ్యన మాట అన్నారు, 2020 మ్యాచ్ ఆడతాను. మీరు ఆడేది కాదు, ప్రజలు ఆడతారు 2020 మ్యాచెస్. 2014లో పార్టీని గెలిపించారు, మీకు 69 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమైంది? అందులో 23 మంది ఫిరాయించారు. ఆ తర్వాత మొన్న మన 2019లో ఏమైంది? మరి మీకు అధికారం ఇచ్చారు, మీరు ఏం చేసుకున్నారు? వైనాట్ 175 అని చెప్పి చివరికి 11 మిగిలిపోయారు. 151లో కాస్త వచ్చిన 150 సీట్లలో 5 పోయినాయి, మధ్యన 5 అంకె పోయింది, 11 మిగిలినాయి. ఇప్పుడు వాళ్ళు 9కి, అంటే సింగిల్ డిజిట్ అంటే అంతే కదా, 9 వరకు పరిమితం చేస్తామంటున్నారు. అసలు మీరు పరిమితం చేస్తే మాకేమిటి, చేయకపోతే మాకేమిటి ప్రజలు అడుగుతున్నారు. స్వప్న గారు, నేను చెప్పినా కదా, సివిల్ సప్లైస్ మీద సిట్టు వేశారు. ఇవాళ ఆ సిట్టు కొనసాగుతూనే ఉంటది. ఇవాళ 4-5 శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఈ ప్రభుత్వం కూడా చేయలేదంటలేదు. 9 మన శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం ఏం జరగాలి? నేను ఏమంటున్నాడు, కక్ష సాధింపు చర్యలే అనుకుంటే రాజకీయాలు అవసరం లేదంటున్నా. మీ పార్టీల రాజకీయాల కోసం ప్రజలు ఎందుకు బలిపెడతారు? ఇవాళ జరగాల్సింది చెప్తాను నేను. వాట్ నెక్స్ట్? ఎన్నికలకు మధ్యన ఏం జరగాలి? ఒక ఎన్నిక జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, వచ్చే మళ్ళీ ఎన్నికల వరకు జరగాల్సింది ప్రజాక్షేమం కదా. ప్రజాపాలన లేకపోతే మీ పార్టీల పాలన కావాల్సింది ఏంది మాకు అని, ఇది కీలకమైన అంశం. స్వప్న గారు, ఇప్పుడు చర్చ ఏమైతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పడి లేస్తారా, తిరిగి లేస్తారా, నిన్ననే విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. నేనేమో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ఎక్కడ వ్యవహరించాలి? అసెంబ్లీకి పోవాలి కదా. ఆయనకి 11 సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష స్థానం కావాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టి, ఎక్కడా లేని వింత కోరిక కోరి, నేనంటే 11 సీట్లతోనే ఒక ఎమ్మెల్యే కదా, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటే, అధికారం ఉంటే మేము విరవిగుతాం, అధికారం లేకపోతే వీధ వాళ్ళు అయిపోతారా వెంటనే? పార్టీల పరిస్థితి స్వప్న గారు ఎట్లుందంటే, అధికారం ఉన్నప్పుడు ఛాతీ విరుచుకొని తిరుగుతుంటారు, అధికారం బాగానే పూర్తిగా బేలగా మారిపోతారు, మాకు ఏమీ లేదనుకుంటుంటారు. ఇది కరెక్ట్ గా అంటున్నారు. లేకపోయినా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోవాల్సిన అవసరం లేదు వీళ్ళు. రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం ఉండండి. కిరణ్ గారు, రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు ఎలాగో 175 అనే నినాదాన్ని ప్రజల పక్కన పెట్టి 11కు పరిమితం చేశారు. అందులో మేము ప్రజలకు చాలా మంచి పని చేశాము, మేము ప్రజలందరికీ పలావ్ పెట్టాము, కాకపోతే చంద్రబాబు నాయుడు బిర్యానీ అన్నారు కాబట్టి ఇటు వేసే
ఓటు చేయి ఒకసారి అటు వెళ్ళిపోయింది, కానీ ఓటింగ్ పర్సెంటేజ్లో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. గతంలో ఎలక్షన్లో చూసుకున్నట్లయితే మనకి 50+ ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే 40% మనకి ఓట్ షేర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో, కూటమి పాలనలో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. వారి వ్యతిరేకతని అప్పుడే పెంచుకున్నారు. సో కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్స్లో మనం పటిష్టంగా తయారవ్వాలి. అంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కనీసం గతంలో జరిగినవి అడ్జస్ట్ చేసుకోవడానికి, వీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సరైన సమయం కావాలి. అంటే మినిమం 1 year అన్నా అది తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా కానీ, లేకపోతే వేరే పార్టీలో విపక్షాల్లో ఉన్నా కానీ వారు మాట్లాడతారు. ఇది జరిగింది 1 year అయినా సరే మీరు ఏం చేశారు ఏంటి అనేది. కానీ ఇక్కడ 6 నెలలు కాకముందే వ్యతిరేకత అనే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము అంటున్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచే రాబోయే ఎలక్షన్స్కి 175 దిశగా ముందుకు వెళ్ళాలంటూ పిలుపునిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం మేడం. మీకు ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ గారికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం, జగన్మోహన్ గారు ఆయన రెట్రోస్పెక్ట్ చేసుకోవాలండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనని ప్రజలు ఎట్లా తిరస్కరించారు, ప్రజలు కూటమికి ఎట్లా పట్టం కట్టారు అంటే ఒక నార్మల్ విజయం కాదండి. ఒక అద్భుతమైన మ్యాండేట్, చరిత్రలో ఎప్పుడు రానటువంటిది, ఫ్యూచర్లో కూడా మళ్ళీ వస్తుందో లేదో తెలియనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. అంటే 164 out of 175 అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, ప్రజలు కూటమికి ఎందుకు అంత బలమైన మ్యాండేట్ ఇచ్చారనేది ఆయన రెట్రోస్పెక్ట్ చేసుకోకుండా ఆయన కార్యకర్తలను ప్రోత్సహించడం కోసమో, లేకపోతే వాళ్ళకి ఎనర్జీ ఇవ్వటం కోసమో, లేకపోతే పార్టీని నిలబెట్టుకోవటం కోసమో ఈ రోజున ఆయన నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం మీద 6 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాలేదు అని ఆయన చెప్తా ఉన్నారంటే నిజంగా నవ్వు వస్తూ ఉందండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్తున్న డాంబికాలు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రజల్ని చిత్రహింసలు పెట్టి ఈ రోజున నా అంత మంచివాడు లేడు, నా అంత సౌమ్యుడు లేడు అని చెప్పి ఎమ్మెల్యేలు ఆయనతో చెప్తా ఉన్నారంట. మళ్ళీ ఆయన దాన్ని తీసుకొచ్చి అక్కడ మీటింగ్లో ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాలు ఎట్లా హింసలు పెట్టారు, ఇంట్లో కుటుంబ సభ్యులను ఎట్లా హింసలు పెట్టారు, ప్రజలను ఎట్లా హింసలు పెట్టారు, రోడ్డు మీద ఒక చిరు వ్యాపారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఒక పోర్టు నడిపే ఒక వ్యవస్థను ఎట్లా ఇబ్బంది పెట్టారు, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చే కంపెనీలను ఎట్లా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని కమిషన్లు అడిగారు. ఈ రోజున ఏదైనా ఒక కంపెనీ వస్తే మనం వాళ్ళకి ఏమడుగుతాం, మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ డెవలప్మెంట్ చేయండి అని అడుగుతారు ఎవరైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఆ బ్యాచ్ ఏం చేశారంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళని వాటాలు అడిగారు. వాటాలు అడిగితే వచ్చిన కంపెనీలు కాదు, ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం వదిలేసి పారిపోయిన పరిస్థితి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బద్నాం చేసి ఈ రోజున అమెరికా లాంటి దేశాల్లో ఉన్న కోర్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముద్దాయిగా వాళ్ళ దగ్గర రికార్డుల్లో ఇంక్లూడ్ చేయబడ్డారంటే మన దేశ పరిస్థితిని, మన రాష్ట్ర రెప్యుటేషన్ని ఆయన ఎంత డ్యామేజ్ చేశాడో ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పక్కనేమో ఈవీఎంల వల్ల ఓడిపోయాను, ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారని ఒక పక్కన కేసులు వేపిస్తాడు, ఒక పక్కన ఈవీఎంల గురించి గొడవలు చేపిస్తాడు. ఇంకో పక్కన నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు కూటమి బిర్యానీ పెడతానంది, అందుకే ప్రజల ఓటు అటేశారు, చెయ్యి అటు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ చూసారా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చూసారా? ఒక పక్కనేమో ఈవీఎంస్లో ఏదో జరిగి గెలిచారంటాడు, ఇంకో పక్కన ప్రజలు బిర్యానీకి ఆశపడి అటు ఓటేశారంటాడు. ఒకవేళ నిజంగా ప్రజలు బిర్యానీకి ఆశపడి ఓటేస్తే మరి ఈవీఎంలు గోల్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఈవీఎంలలో కూటమి గెలిచింది, ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందని ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడాలో, ఆయన ఏం చేయాలో క్లారిటీ లేదు. సింగిల్గా పోటీ చేశాం మేము, దమ్ముంటే మీరు సింగిల్గా పోటీ చేయాలని చెప్పి ఇప్పటికీ కూటమి గెలిచిన 6 నెలలకు కూడా ఇంకా అదే పాత పాట పాడుతూ ఉన్నారంటే సింగిల్గా పోటీ చేసినా కూడా ప్రజలకు నచ్చకపోతే ఓడిస్తారు ప్రజలు. మనం కూటమిగా పోటీ చేసినా కూడా ప్రజలకు నచ్చకపోతే ప్రజలు ఓడిస్తారు. ఇక్కడ సింగిల్గా పోటీ చేసామా లేకపోతే అలయన్స్లో పోటీ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో,
అవి నెరవేర్చామా? ప్రజల జీవన స్థితిగతులు పెంచామా? వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మనం పెంచామా? వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ని మనం పెంచామా? మన రాష్ట్ర జీడిపిని మనం పెంచామా? రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్టర్స్కి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఆ ఇన్సెంటివ్స్ కానీ మనం సక్రమంగా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించామా? అంతేగాని ఎక్కడో ఫేక్ కంపెనీలు పెట్టుకుని లేకపోతే ఫేక్ సర్వేలు చేయించుకుని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నాకు అంత ర్యాంక్ వచ్చింది ఇంత ర్యాంక్ కానీ వచ్చింది కిరణ్ గారు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనే దాని మీద ప్రజలు వారు ఓటును వేస్తారని మీరు అన్నారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటి అంటే మేనిఫెస్టో అంటే మేమిచ్చిందే, మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించిన పార్టీ ఏదైనా ఉంటే అది మాదే. ప్రతి ఇతర పార్టీల వారు ఇచ్చేది, కూటమి వాళ్ళు ఇచ్చేది అన్నీ కూడా రంగురంగు పేపర్లలో మేనిఫెస్టోని చూపిస్తారు తప్ప అది ఆచరణలోకి రాదు. పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత మాకు మాత్రమే దక్కుతుంది. ఇప్పటికీ కూడా జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ సగర్వంగా తలెత్తుకొని అక్కడ తిరుగుతున్నారంటే అది మేము చేసిన అభివృద్ధి యొక్క ప్రతిఫలం అంటూ కూడా ఆయన చెప్పారు. మరి ప్రతిదీ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేశాము, ఆ ఘనత మాకే దక్కుతుంది ఆయన డిక్లేర్ చేసేసుకుంటున్నారు. మరి మేడం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్ టు ఫేస్ డిబేట్కి వస్తే ఆయన్ని చాలా విషయాలు అడగాలి. మేము మేనిఫెస్టో 100% లేకపోతే 99% 98% చేశానన్న జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేకపోయాడండి? గెలిచిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయాడు? 2000 3000 పెన్షన్ చేస్తానన్న వ్యక్తి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ ఎట్లా చేశాడు? డే 1 ఎందుకు చేయలేకపోయాడు? 2000 నుంచి 3000. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయాడండి? ప్రతి సంవత్సరం అసెంబ్లీలో నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తాం, 2021 పూర్తి చేస్తాం, 22 పూర్తి చేస్తాం, 23 పూర్తి చేస్తాం, ఆఖరికి 25లో కూడా పూర్తి చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని లక్షల ఎకరాలకి నీరు వచ్చేది, సాగునీరు, ఎన్ని లక్షల మందికి త్రాగునీరు వచ్చేది, 950 పైనుచీలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది, మనందరికీ ఫ్రీగా తక్కువ రేటుకే పవర్ దొరికేది, ఎలక్ట్రిసిటీ దొరికేది. ఇవన్నీ చేయలేకపోయారు కదండి. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ ద్వారా తీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అందులో ఆ 98% 99% ఆఫ్ మేనిఫెస్టోలో అది లేదా? జాబ్ క్యాలెండర్ లేదా? డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి 50,000 పైచీలకు పోస్టులకు నేను ఉద్యోగాలు తీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అది చేయలేదే. నిరుద్యోగం పెరిగిపోయిందే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయిందే, అరాచకాలు పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది, బియ్యం అక్రమంగా రవాణా చేసింది. దగ్గర లాస్ట్ 3 yearsలో 43,000 పైచీలకు కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని, అంటే 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్ట్ నుంచి మరి ఎవరు తరలించారు? బియ్యానికి కాళ్ళు వచ్చేసి వాటికి అవే షిప్లోకి ఎక్కేసినాయా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఒక మాఫియాని ఎట్లా నడిపాడు? గంగవరం పోర్టుని ప్రైవేట్ పరం ఎట్లా చేశారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు వీళ్ళు? ఏమీ చేయలేదండి. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే అన్ని దుర్మార్గపు పనులు, కానీ మీడియా ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి ఆయన అమాయకుల్లాగా, శుద్ధపోసులాగా అమాయకపు ఫేస్ పెట్టుకుని ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజున సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉందా అండి? గత ప్రభుత్వంలో కనీసం ఒక స్ట్రీట్ లైట్ మార్పించుకునే హక్కు కానీ, దానికి సంబంధించిన ఫండ్స్ కానీ సర్పంచుల అకౌంట్లో ఉంచాడా జగన్మోహన్ రెడ్డి గారు? 8,660 కోట్ల రూపాయలు సర్పంచుల అకౌంట్లోంచి తీసేసి కరెంటు బిల్లులు కట్టుకున్నాడు. ఆఖరికి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకు ఒక సెస్ ఉంటుంది, వాళ్ళకు ఒక అమౌంట్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళు సేవ్ చేసుకుంటారు. 30 లక్షల మంది పైచీలకు భవన నిర్మాణ కార్మికులు ఉంటే వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా కొట్టేసి ఆ డబ్బులను కూడా డైవర్ట్ చేసిన దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున వచ్చేసి నా అంత మంచోళ్ళు లేడు, ఎమ్మెల్యేలు అందరూ నన్ను పొగుడుతున్నారు, ఆ మంచితనమే మనల్ని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకొస్తుందంటే ప్రజలు ఈ రోజున తెలివిగా ఉన్నారు మేడం. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. సర్పంచులు వాళ్ళ అధికారాలన్నీ వాలంటీర్ల చేతిలో పెట్టి, సర్పంచులు కనీసం ఒక చిన్న కాలువ తీయించుకుందామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. గత ప్రభుత్వంలో కనీసం ఒక చిన్న స్ట్రీట్ లైట్ మార్పించుకుందామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ రోజున 2024 ఎలక్షన్లో సర్పంచులు అందరూ వ్యతిరేకంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే వాళ్ళు తలెత్తుకుని ఎట్లా తిరిగేస్తారండి? ఈ రోజున తలెత్తుకుని తిరుగుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో తలెత్తుకుని తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలకు కానీ గతంలో 100 రూపాయలు ఇచ్చేవాళ్ళండి.
చిన్న అవును. పంచాయతీలకి రూపాయలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చి మీరు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపండి, మీ పంచాయతీ ఆఫీసులో జరపండి, మీ ప్రభుత్వ పాఠశాలల్లో జరపండి అని చెప్పి చిన్నవాటికైతే 10,000 రూపాయలు, పెద్దవాటికైతే పెద్ద పంచాయతీలకైతే 25,000 రూపాయలు ఇచ్చి అసలు గ్రామ సభలు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో. గ్రామ సభలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామానికి ఏం కావాలి, గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు, ఇవన్నీ అక్కడ చూపించుకుని వాళ్ళు ఏం కార్యక్రమం చేస్తున్నారు, టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు. రేపొద్దున సంక్రాంతికి ఇన్ని పనులు మనం చేయాలి అని అక్కడ ఒక నోటీస్ బోర్డు పెట్టి, అక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెట్టి, ప్రతి పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే బోర్డు పెట్టి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం మనం నెక్స్ట్ 3 monthsలో, లేకపోతే ఈ కాలువలు కడతా ఉన్నాం మనం ఈ 3 monthsలో, లేకపోతే పంచాయతీకి ఈ అభివృద్ధి కార్యక్రమం మనం చేయబోతా ఉన్నాం నెక్స్ట్ 3 monthsలో అని చెప్పి టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీల్లో. ఓకే, రాష్ట్ర కిరణ్ వ్యాప్తంగా గారు, కిరణ్ గారు, 50 లక్షల పైచీలకు, ఒక్క నిమిషం మేడం, కంక్లూడ్ చేస్తాను. 50 లక్షల పైచీలకు ప్రజలతో, అధికారులతో, సర్పంచులతో గ్రామ సభలు పెట్టి ఈ రోజున గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ రికార్డుని క్రియేట్ చేసి సర్పంచులకి సిగ్గుపడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సర్పంచుల్ని తలెత్తుకునేలాగా తిరిగేలాగా చేస్తున్నది ఈ రోజున కూటమి ప్రభుత్వం. ఓకే కిరణ్ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. రామ్మోహన్ గారు, చాలా రోజుల నుంచి మీకు రాజకీయాల పట్ల, రాజకీయ విశ్లేషణ పట్ల అపారమైన అనుభవం మీకుంది. అయితే ఈ అనుభవం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్, అంటే గతంలో ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా పెట్టకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడపాదడపా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, జరుగుతున్న వాటిని గురించి మాట్లాడడం కానీ చేస్తున్నారు. కాకపోతే రీసెంట్లీ నేను చేసిన గతంలో పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నన్ను సన్మానించాలి, నాకు శాల్వా కప్పాలి, వీలైతే అవార్డు గివార్డు ఏదైనా ఉంటే అవార్డు కూడా నాకు ఇవ్వాల్సింది పోయి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన బాధపడ్డారు. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో టీడీపీని సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలంటూ కూడా ఇప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే ఇది అధికారం కోసమా, ప్రజల కోసమా, తన కోసమా, స్వలాభం కోసమా, ప్రజల కోసమా? ఇలాంటి డౌట్స్ ప్రజల్లో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వెరీ ఎర్లీ, చాలా ఎర్లీగా ఈ పాయింట్ ఆయన తీసుకొచ్చారు. అంటే రాబోయే ఎలక్షన్స్ అనేది చెప్పండి రామ్మోహన్ రావు గారు. అంటే ఇప్పుడు అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడిలాగా మీరు 6 నెలలు కాలే ప్రభుత్వం వచ్చి. జనరల్ గా ఏమైందంటే హానిమూన్ పీరియడ్ అనేమో మన రాజకీయ పరిభాష, నేను ప్రజల పరిభాషలో చెప్పాలంటే ఇల్లు సర్దుకోవడం కదా. సర్దుకునే లోపటినే వాళ్ళు 2 ఆశలు పెట్టుకుంటున్నారు మన వైసీపీ వాళ్ళు. ఒకటేమో 29 ఎలక్షన్ సంగతి దూరం, ఢిల్లీ బహుత్ దూర్ హాయ్, కానీ 27లో జమిలీ ఎన్నికలు వస్తాయని ఆశపడుతున్నారు వీళ్ళంతా. సమస్య అది, అందుకని తొందరపడుతున్నారు. నేనేమంటే పార్టీ నిర్మాణం చేసుకోవద్దని ఎవరు అన్నారు, పార్టీ కార్యక్రమాలు చేయొద్దని ఎవరు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా 11 సీట్లు ఇచ్చినా సరే 40% ఓట్లకు ప్రాతినిధ్యం వహించమని మనం అడుగుతున్నాం, అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నాం. ఇవన్నీ వేరు. కానీ ఆశయం 27 ఎలక్షన్స్ కోసం, జమిలీ ఎన్నికలు వస్తే 27 ఎన్నికలు వస్తాయి, ఈ కుటుంబ ప్రభుత్వాన్ని పడగొడతామని. కానీ పడగొట్టి ఏం చేస్తారు మీరు, పొడి చేసేది ఏమిటని నేను అడుగుతున్నాను. సమస్య అక్కడ లేదు కదా. ఇప్పుడు గత 5 ఏళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విధ్వంసం జరుగుతుంది. నీ మాట అంటున్నాను, నేను ప్రతిపక్షం కాదు, కానీ నేను చెప్తున్నా విధ్వంసం జరిగింది ఇవాళ. ఏది 5 ఏళ్ళు, గత 5 ఏళ్ళుగా మునుగు ప్రకారం మొదలు పెట్టి కొంతవరకు పోయే క్రమంలో కొంచెం చంద్రబాబు నాయుడు గారు కూడా అశ్రద్ధ ఎక్కడ చేసిందంటే ఇంకో 10 ఏళ్ళు మనదే అధికారం మెల్లమెల్లగా చేసుకుంటా పోదాం అనుకున్నారు. 5 ఏళ్లలో చేయాల్సిన పనులు కొంచెం స్పీడప్ చేస్తే అయిపోయింది. దాన్ని వ్యతిరేకించుకుంటూ ఏదైతే ప్రత్యేక హోదా సాధించలేదని జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వడము, ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉండడం, ఈ విషయాల మీద ఏది ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఆ విభజన హామీలు అమలు కాకపోవడం కావచ్చు, దానికి సొల్యూషన్ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పార్లమెంట్ లో 25 సీట్లు ఇవ్వండి, నేను పొడి చేస్తా, మొత్తం ప్రత్యేక హోదా వాళ్ళ మెడలు మంచి తీసుకొస్తాను. కాలే కదా, 22 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఏమైంది, 22 సీట్లు ఇచ్చినా అడుగుతూనే ఉంటాం. నేను 10 వ్యాసాలు రాశాను ఈ ప్రత్యేక హోదా గురించి. అడుగుతూనే ఉంటాం. మేము పోయేస్తాం, ఢిల్లీకి పర్యటన చేసుకొస్తే మన సొంత పనులు చేసుకొచ్చుకుంటాం. ఇది జరిగింది కదా ఇప్పటిదాకా వైసీపీ హయాంలో. చివరికి ఏమైందంటే డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు కొడితే నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని అదేనా, డీబీటీల పనేనా? అందుకని ప్రశాంత్ కిషోర్, ఆయన రాజకీయ గురువు, ఒక రకంగా చెప్పాలంటే వ్యూహకర్త, ఆయనను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పెద్ద స్లోగన్ తీసుకొని చాలా పెద్ద మంచి స్లోగన్లు ప్రజలను ఆకట్టుకొని చేసి గెలుపులోకి తీసుకొచ్చారు. ఆయన అన్నారు కదా, బటన్ నొక్కితే ఓట్లు పడవు అని అన్నాడు కదా. ఈ డీబీటీల బట్టలు నొక్కితే ఓట్లు పడవు, ప్రజలు తమ జీవితాలు బాగుపడ్డాయా చూస్తారు, బేరీజ్ వేసుకుంటారు. సప్న గారు, వాళ్ళ జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఉందా అని బేరీజ్ వేసుకుంటారు కదా. మన అంతే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, మళ్ళీ పక్కన కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళు వెళ్ళి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్తే వాళ్ళు ఏం చేసుకున్నారు,
హైదరాబాద్ మహారాష్ట్ర, హైదరాబాద్ కర్ణాటక అంటాం. గతంలో హైదరాబాద్ స్టేట్ లో ఉండేది. అక్కడ వాళ్ళు ఏం ఆలోచించారు అంటే మా జీవితాల్లో మార్పు వచ్చిందా, మరి ఆ రాష్ట్రాల్లో హామీలు ఇచ్చారు వీళ్ళు, అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది చూసుకున్నారు కదా. కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ జరిగింది కదా. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించదలుచుకుంటే ఏం చేయాలంటే మొదలు పార్టీ నిర్మాణం. పార్టీ కూడా విధ్వంసం అయింది. మళ్ళీ నిన్న జోనల్ కోఆర్డినేటర్లు ఆ కోఆర్డినేటర్ పిలిచారు కానీ పార్టీ కూడా ఏకవ్యక్తి పాలన. ఒక మాట చెప్తాను, ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన స్వప్న గారు. జాతీయ పార్టీలు కూడా కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు నడుపుతున్నాయి కాంగ్రెస్ లాంటిది. కానీ మిగతా చూసుకుంటే మీరు ప్రాంతీయ పార్టీలని ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద ఆధారపడి ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది చేయగలుగుతాడు. నేనేమంటున్నాను 2020, 27, 29 ఆ తర్వాత సంగతి. ఇప్పుడు గతంలో జరిగిన తన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి. ఏమీ జరగలేదంటే కూడా కరెక్ట్ కాదు. నేనేమంటున్నాను అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు. ఏమి జరగలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే అది తప్పే. అన్ని జరిగినాయి అంటే అంతకంటే తప్పలేదు. ఇంతకుముందు కిరణ్ చెప్పారు, యువమిత్రుడు కిరణ్ చెప్పారు కదా. అందులో చాలా విషయాలు ఆయన హామీ ఇచ్చిన ఏవి కాలేదు, కాదట్లేదు. కానీ అవి విడిచిపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ పోయినా. యాక్చువల్గా ఏమైందంటే మీకు ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలు కదా, వరుసగా 3 రాజధానుల మొత్తం మొదలు పెట్టాడు. డిసెంబర్ నుండి కదా వచ్చిన 3 ఏళ్ల లోపలనే మాది అమరావతి రాజధానిని ఇక్కడ నీళ్లు కట్టుకుంటా అన్నవాడు మొత్తం మార్చేశాడు కదా, మొత్తం రాజకీయాన్ని మార్చేశాడు కదా. అందుకని నేనేమంటే ఆయన విధానాలు పార్టీలకు ఉండాల్సిందే. కానీ రివర్స్ టెండరింగ్ నుంచి మొదలు అన్ని రివర్స్ విధానాలు అవలంబించడం వల్ల ఏమైందంటే తనదైన మార్కు వేయలేకపోయిండు. పోనీ గతకాల అభివృద్ధిని కొనసాగించలేకపోయింది. దీనివల్ల వస్తున్న సమస్య అంటున్నాం. కానీ ఎవరికి వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవడం కానీ చేసి తప్పులేదు. కానీ ఎన్నికలకు జరగాల్సిన మధ్యాహ్నం జరగాల్సింది అభివృద్ధిని కానీ విడిచిపెట్టి ఎవరి పాలసీస్ని వాళ్ళు తీసుకొని చేసే క్రమంలో ఇవాళ వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని కాదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధికారం పోయింది. ఏం చేయాలి అంటే ఈ ఎన్నికల తర్వాత ఈ 6 నెలలు అయిపోయింది. 6 నెలల నుంచి ఇప్పుడు అసలైన పాలన మొదలు కావాల్సిందని డిమాండ్ నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సోషల్ మీడియా, ఈ లొల్లి, వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకోవడం, చెప్పాను కదా మధ్య రాజకీయాలు అని ఇప్పటికైనా ఏం చేస్తుందంటే అసలైన పాలన మొదలు పెట్టండి. ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెడితే ఆ తర్వాత విధానాల పరంగా విమర్శించాల్సింది. ప్రతిపక్షం నిర్మాణాత్మక ప్రతిపక్షం విమర్శించాల్సింది. ఇది విడిచిపెట్టి రెండు ఉండే పార్టీ నిర్మాణం చేసుకోవాలి, విధాన పరంగా ఇప్పుడు చేస్తున్న తప్పులు ఏమంటే ఎండగట్టాలి. కానీ ఏమైందంటే తప్పుకు తప్పు ఒప్పు కూడా ఇప్పుడు కాదు సుబ్రత గారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు తప్పు చేసినాయి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఆ తప్పుకు తప్పు మేము కూడా చేస్తాం, అదే పని మేము చేస్తాం అంటే సరైనది కాదంటున్నాడు. తప్పుకు ఒప్పు చేసి చూపించండి. ఆ విధానాలకు మా విధానాలకు వ్యతిరేకత ఉంది, వేరుగా ఉన్నది, వాళ్ళకి భిన్నంగా ఉంటున్నాం, మేము ప్రజాపాలన చేస్తామని కూటమి ప్రభుత్వం నిరూపించుకోవాలి. కూటమికి ఒక మంచి అవకాశం ఏంటంటే ఒక మాటతో ముగిస్తాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అంతకుముందు కేసీఆర్ గారు కూడా అదే అన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే బాగుండేది, అక్కడ మెజార్టీ వాళ్ళకు ఉండడం వల్ల మన ప్రాంతీయ పార్టీలను వాళ్ళు లెక్కలు చేయడం లేదు అన్నారు. నిజం, కరెక్ట్. అందుకని నేను ఏమంటున్నాను అంటే వాళ్ళకి రాని అవకాశం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చింది. అన్నాడు వైసీపీకి రాని అవకాశం, అక్కడ బీజేపీకి రాని అవకాశం, మన బీఆర్ఎస్ కి రాని అవకాశం ఇవాళ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర మనం వహిస్తున్నాం. అట్లని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమనో, రేపటికాల అధికారం తీసుకొచ్చుకోమని, రేపటికాలు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపమనో నేను అంటలేను. ఎందుకంటే టైం ఇస్తాం. 5 ఏళ్ళు పాతది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయింది కదా మొత్తం కాలం అంతా. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల నేను ఒకటే మాట్లాడుతున్నాను, తమిళనాడు రాజకీయాలు చేద్దామని అంటున్నాను. తమిళనాడులో అన్ని పార్టీలు చిన్న సమస్య మీద కూడా ఏకమవుతాయి. ఉదాహరణకు కూటమిలో ఉండి కూడా అన్నాడీఎంకే హిందీని రుద్దుతామంటే బహిరంగంగా వ్యతిరేకించింది. ఆనాడు ఎన్నికల ముందే వ్యతిరేకించింది. మనం కూడా ఏం చేద్దామంటే మన ప్రత్యేక హోదాతో సహా అక్కడి నుంచి ఆ కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే విభజన చట్టం రావాల్సింది సాధించుకుందాం. దానికి వైసీపీ సహకరించాలి, కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలి. అంటే అడగంది అమ్మాయిని పెట్టదు అన్నట్టు ఇప్పుడు మంచి అవకాశం ఉందంట. అవకాశం ఉంది అంటే ఒట్టడం కాదు, అవకాశం ఉందని మళ్ళీ వైసీపీ వాళ్ళు తొందర పెడతారు. మీకు అవకాశం ఉంది కదా ఎందుకు చేస్తలేరు అంటారు. మరి ఆనాడు కూడా అవకాశం వచ్చింది కదా, 22 సీట్లు ఇచ్చారు కదా పార్లమెంట్ సీట్లు, మరి అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు కూడా 4 రాజ్యసభ సీట్లలో 3 పోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు అవకాశం వస్తుంది? అందుకని కూటమి ప్రభుత్వాన్ని తొందర పెడతలేను నేను. కానీ కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఏంటంటే మంచి అవకాశం మోడీ గారు మనం చెప్పినట్టు వింటున్నారు, దాన్ని అవకాశం తీసుకొని మన రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కృషి చేయాలి అంటారు. ఎందుకంటే ఒక డిమాండ్ చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, డిమాండ్ చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏపీలో అది కేంద్రం నుంచి కూడా వీలైనంత వరకు అభివృద్ధి దిశగా ఏదైతే కావాలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని స్ట్రాంగ్గా వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించాలి. ఏదో కూటమిలో ఉన్నాం కదా సర్దుకుపోదాం, వాళ్ళకి అనుకూలంగా ఉంటాం అని కాకుండా డిమాండ్ ధోరణిలో అయితే ఉండాలంటారు.
రైట్ అండి. రామ్మోహన్ గారు డిమాండ్ అంటే మళ్ళీ బ్లాక్మెయిల్ రాజకీయాలు వద్దంటున్నాం. డిమాండ్ కూడా అంటే ఏమంటారు అంటే మనకు రావాల్సింది సాధించుకున్నప్పుడు మనకు రావాల్సింది సాధించుకోవడానికి ఎట్లా చెప్తే అయితే అట్లా లౌక్యం ప్రదర్శించాలి కానీ స్ట్రాటజీ ఉండాలి కానీ మోటుగా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రవర్తించారు కదా, కూటమితో విభేదించారు కదా, అది కూడా కరెక్ట్ కాదు అంటున్నాం. 2 సంవత్సరం ముందు కూటమి నుంచి విడిపోయారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం లేదని ఆయన అధికారం పోయింది కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వంతో లౌక్యంగా వ్యవహరించి మనకు రావాల్సిన దాన్ని సాధించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఈ అవకాశం జారబిడ్చుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను గౌరవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిపాలన మొదలు పెట్టండి. ఇప్పుడు కక్ష సాధింపులు వద్దు, మధ్య రాజకీయాలు వద్దు, ఇవేం అరెస్టులు ఇవన్నీ ఏమొద్దు. పరిపాలన సాగించండి. ఆటోమేటిక్ గా ప్రజల మన కూటమి ప్రభుత్వం కూర్చోరగొంటుందా, రేపు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కూర్చోరగొంటుందా అని ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమంగా చరిత్ర నిర్మాతలు ప్రజలే, నాయకులు కాదు, పార్టీలు కాదు. రాబోయే ఎలక్షన్స్ లో అంటే జమినీ ఎలక్షన్స్ వస్తాయా లేకపోతే పూర్తిగా 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తాయా అన్నది కన్ఫ్యూజన్ గా ఉంది. దాని మీద క్లారిటీ లేదు. కానీ జగన్ మాత్రం దానికి సంబంధించి పూర్తి కార్యాచరణతో ముందుకు వెళ్లే దిశగా ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి తర్వాత దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి కార్యకర్తలతో మమేకమై స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం పైన కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గడిచిన ఈ 6 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని దయనీయ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. దీని మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి దీన్ని ఓటు బ్యాంక్గా చేసుకునే ప్రయత్నం చేయాలి. రాబోయే ఎలక్షన్స్లో కూటమిని సింగిల్ డిజిట్కి కుదించాలి, సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం చేయాలి అనే విధంగా ఆయనైతే అక్కడున్న నేతలకు దిశానిర్దేశం చేశారనైతే తెలుస్తుంది. స్థానిక సంస్థల నేతలతో అలాగే కేడర్తో సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. వారికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఓకే, కిరణ్ గారు మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు. మనకి వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. కిరణ్ గారు ముందు తనని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం రామారావు గారు. ఇప్పటి నుంచే రాబోయే ఎలక్షన్ వినిపిస్తుందండి. ఇప్పటి నుంచే రాబోయే ఎలక్షన్స్కి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజల కోసమా అధికారం కోసమా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అవునన్నా కాదు అన్న నెక్స్ట్ పార్టీ అంటే 40% ఓటు షేరింగ్తో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే దానికి తగిన న్యాయం చేయకుండా కనీసం అసెంబ్లీ సమావేశాలకి రాకుండా అసెంబ్లీలో ప్రజల సమస్యలను గొంతెత్తి మాట్లాడకుండా ఇప్పుడు నేను జనంలోకి వెళ్తాను, ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలతో పాటు దౌర్జన్యాలతో పాటు కక్షలతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను అన్నారు. బాగానే ఉంది. కానీ ఆయన చేయవలసిన న్యాయం చేస్తున్నారా? అసెంబ్లీకి కూడా రావట్లేదు. ప్రజల సమస్యలు మాట్లాడిన చోట మాట్లాడడం లేదు. కానీ కూటమి మీద అయితే ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజల కోసమా అధికారం కోసమా? ఖచ్చితంగా ప్రజల కోసమేనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కానీ పుట్టుక కానీ దాని ఉద్యమ పార్టీ అండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఉద్యమ పార్టీ అన్నారు మీరు. ఉద్యమ పార్టీ అన్నారు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఓకే, ఉద్యమ పార్టీ అంటే ఏ ఉద్యమం అండి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనేక స్కీములను గందరగోళం పెంచింది. ఫీజు రియంబర్స్మెంట్ అంశం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని వివిధ రాష్ట్రాల శాసనసభ కమిటీలు, వివిధ దేశాల పార్లమెంట్ కమిటీలు కూడా వాటిని అప్రిషియేట్ చేసిన పరిస్థితి ఉందండి. ఓకే అండి, కాకపోతే అది ఉద్యమ పార్టీ అని మనం సంబోధించలేము. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమం కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమం కానీ ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి వాటిని మనం ఉద్యమంగా అంటే ప్రజల కోసం చేసే వాటిని ఉద్యమంగా మనం మాట్లాడతాము. కానీ ఇక్కడ ఉద్యమం అనేది ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. చెప్పండి, ఇప్పుడు ప్రజల కోసమా లేకపోతే అధికారం కోసమా చెప్పండి. అడిగిన ప్రశ్న కాడికి వస్తున్నా. ఉద్యమ పార్టీ ఎందుకు అంటున్నానంటే అధికారం కోసం కాదు. మనకు తెలుసు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా కూడా 2027, సాధారణ ఎన్నికలు 2029, ఈ మధ్యలో ఎన్నికలు ఏమి లేవు. అట్లాగే మీకు చరిత్ర ఎందుకు చెప్పానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత కానీ 2014లో ప్రజాపక్షాన పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ అని చెప్పడం కోసం ఉద్యమ పార్టీగా నేను నిర్వచనం చేశానండి. ఇప్పుడు విషయం ఏంటంటే అధికారం కోసం అయితే ఈ రోజు అవసరం లే.
వాస్తవంగా. కానీ ప్రజాపక్షంగా ఒక రాజకీయ పార్టీ పరంగా 40% ఓట్లతోటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించేటటువంటి క్రమంలో మనం చూస్తా ఉన్నాం. ఎన్నో దారుణాలు జరిగినాయి. ఏదైతే ఎఫ్ఐఆర్ చూస్తున్నాం సోషల్ మీడియా మీద కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కావచ్చు, పోలీస్ కార్యాలయాల నుంచి ఎఫ్ఐఆర్లు కావట్లేదండి. తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం నుంచి ఎఫ్ఐఆర్లు అవుతున్న పరిస్థితి మనం చూసాం. అదే విధానంలో ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లడ్డు వివాదాన్ని ఒకరోజు తీసుకురావడం, వరద ముంపుని డైవర్ట్ చేయడానికి విజయవాడలో ఫెయిల్ అయినటువంటి విషయాన్ని, అట్లాగే ఈ పాలనా వైఫల్యాలను ఈ రోజు 135 మంది మహిళల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరిగినాయి. సాక్షాత్ పిఠాపురంలో జరిగింది, హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో, బాలకృష్ణ కాన్స్టిట్యున్సీలో జరిగింది. వీటి మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో బాధ్యులు లేరు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి హోంశాఖను అభిశంసించారంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనపడతా ఉంది. ఆయనే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దారుణాలను ఇళ్ల మీద పడికొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఇటువంటి విషయాలన్నీ కూడా తీసుకుంటే ఇది రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి కనుక తీసుకుంటే ప్రమాణాలు నిజంగా ఇది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని అవకాశాలు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూటమి ఉంది కాబట్టి వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. కానీ అటువంటి పరిస్థితి ఉందండి. ఎంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇబ్బందికరంగా, చట్టరహితంగా, చట్టానికి సంబంధం లేకుండా హింసిస్తున్నారో మనకు తెలుసు. తీసుకెళ్లి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, డిగ్రీ ప్రయోగించడం, వాళ్ళ చేత మరలా సంతకాలు పెట్టించుకోవడం, ఏదైతే ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే మరలా ఏదో నిందలు మోపేదానికి ఏదైతే సోషల్ మీడియా వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకోవడం, ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది. అట్లాగే మనం చూస్తా ఉన్నాం రేషన్ బియ్యం ఏంటంటే నేరుగా ఏదైతే గోడౌన్స్ ఉన్నాయో గోడౌన్స్ నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు పోతుంటే దాన్ని ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని మన నాదెండ్ల మనోహర్ గారు ఉపయోగించుకొని ఏదైతే షిప్ ని, స్టెల్లా అనే షిప్ ని సీజ్ చేసినట్లుగా అదొక డ్రామా. పక్కనే ఉన్నటువంటి పయ్యావుల కేసులు ఈయంకుడు ఏదైతే పట్టాభి ఆగ్రోస్ కు సంబంధించినటువంటి మన యొక్క షిప్ ఏదైతే 42,000 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఎన్వి కన్స్ట్రక్షన్ షిప్ ని మాత్రం దాని జోలికి పోవాలి. ఇక్కడ అరవింద ఫార్మా తీసుకొచ్చారు. ఎందుకంటే పోర్టుల విషయాలకు వచ్చేటప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కూటమి నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఇక్కడ లంగర్ పోర్ట్ ఒకటి ఉంది, డీప్ వాటర్ పోర్ట్ ఒకటి ఉందని ఈ డిఫరెన్స్ తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒకటి అభియోగాలు మోపి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి, చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోని అమలు పరిచారు కాబట్టి ప్రజలు ఈ రోజుకే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయండి. ఈ రోజు ఎన్నికలకు వెళ్తే ఎన్ని పార్టీలు కలిసినా కూడా ఈ రోజు 51% అబౌవ్ ఓటింగ్ షేర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రజాభిప్రాయం వచ్చిందనేది ఇది వాస్తవమైనటువంటి విషయం. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం దిద్దుబాటు చర్యల కోసం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుంది తప్పితే నిజంగా ప్రజా సమస్యల మీద కట్టుబడి ఏ పని చేయట్లేదండి. పారదర్శకంగా ఏ విషయంలో కూడా ఉండట్లేదండి. ఇది మనం అంగీకరించకుండా ఏదైతే 3 పార్టీల కూటమి, 3 నాయకులు కలిసి, మూడు పార్టీలు కలిసి ఒక రకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబాహుల్యంలో పెంచుకున్నటువంటి మైలేజ్ని కానీ దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నం ఇస్తున్నారు తప్పితే వాళ్ళకు ప్రజల మీద ఎటువంటి సానుభూతి కానీ, ప్రజల పరిపాలన మీద బాధ్యత కానీ లేదనేది మాత్రం ఇది వాస్తవం నేను చెప్తా ఉన్నానండి. ఎందుకంటే 3 పార్టీలు కూడా తమ కార్యాలయాల్లో అర్జీలు సేకరించారండి. ఏదైనా ఒక్క అర్జీ కన్నా మేలు జరిగినట్లుగా కానీ ఎక్కడన్నా ఆధారం నేను చెప్పనండి. వాళ్ళు గుండెల మీద చేసుకొని ఎందుకు మీరు ఏదైతే రిప్రజెంటేషన్ తీసుకున్నారో పార్టీ కార్యాలయాల్లో దాని మీద ఏదన్నా ఒక ఆరోపణ కానీ ఏదన్నా మీరు ఒక్కటన్నా నిరూపించారా? ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా మాట్లాడుతున్నారు కూటమి నేతలు. ఈ రోజుకి ప్రజల్లో ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు ఈ నష్టం జరిగిందని ఒక్క ఫిర్యాదు ఎక్కడన్నా చూపించగలుగుతారా? ఇదంతా క్రియేషన్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి వస్తుంటే మీరెందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని భయపడి ఈ రోజు విమర్శనాత్మకంగా విమర్శించడం అనేది ఇది ప్రజాస్వామ్యం బాధ్యం కాదు. ప్రతి రాజకీయ పార్టీకి అవకాశం ఉంది. అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మద్దతుగా నిలవాల్సినటువంటి కనీస ధర్మం, బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ముందుకు వస్తున్నారు తప్ప కాదు అధికారం కోసం కాదని మాత్రం నేను చెప్తున్నా. అధికారం కోసం అయితే ఇటువంటి పరిస్థితి ఉండదు. 2 అబద్ధాలు కనుక చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో 10% అబద్ధాలు ఆడినా కూడా ఈరోజు 51% షేర్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 సాకారం చేసుకునే వాళ్ళు నేను అబద్ధాలు మాట్లాడనని చెప్పారు. ఏదైతే బీసీలకు ఎంపీ అంటేనే భయపడేటటువంటి పరిస్థితి బీసీలకు ఉంటే బీసీలను ఎంపీలుగా తీసుకొస్తే ఆ ఎంపీలను కూడా భయపెట్టి ప్రలోపరుచుకొని ఈ రోజు రాజ్యసభ సభ్యులను కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది టోల్ గేట్ పార్టీ అయిపోయింది తప్పితే
మరొకటి కాదు. ఓకే, రామారావు గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. కిరణ్ గారు డ్రామాలు, డైవర్షన్, హత్యలు, అత్యాచారాలు, కేసులు ఇవి తప్ప ఈ 6 నెలల కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి? ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చారు? అదేవిధంగా మేము ప్రజల్లోకి వస్తానంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు భయం? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే 51% ఓట్ షేరింగ్తో గెలవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ. మీరేమంటారు? ఇవన్నీ కూడా డ్రామాలు, డైవర్షన్స్, హత్యలు, అత్యాచారాలు, కేసుల పాలన తప్ప ఏం లేదు ఇక్కడ. రాష్ట్రపతి పాలన విధించడానికి సరైన సమయం. అదేవిధంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ కూడా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే ఆయన ఆ ప్రపోజల్ పెట్టారు. అది వేరే విషయం అనుకోండి. చెప్పండి కిరణ్ గారు. మేడం, నేను అదే చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ అధినేతకు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ కింద లెవెల్ క్యాడర్ అయితే క్లారిటీగా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఓడిపోయారని. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో మాత్రం వాళ్ళకి ఇంకా క్లారిటీ రావట్లేదు. నేను ఏం చెప్తా ఉన్నానంటే, వాళ్ళు భ్రమల్లోంచి బయటకు వచ్చి ఎందుకు ఓడిపోయాం, ప్రజలు ఎంత ఘోరమైన ఓటమిని మనకు ఎందుకు ఇచ్చారు, 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాం, 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పి మనం 11కి ఎందుకు వచ్చేసామని చెప్పి రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి మేడం. రెట్రోస్పెక్ట్ చేసుకోకుండా ఇంకా గాలిలో మేడలు కట్టి ఇంకా మిద్దెలు ఎక్కి లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకు 51% వస్తుంది ఇదంతా కాదు. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో మీ ప్రతాపం ఏంటో చూపించవచ్చు. వెంటనే 29లోనే దాకా ఆగవసరం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఈ మధ్యలో ఏమన్నా ఎమ్మెల్సీ లాంటి ఎలక్షన్లు వస్తాయి, స్థానిక సంస్థలు వస్తాయి. వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతవరకు ఆయన పర్ఫామ్ చేస్తారనేది వాళ్ళు బేరీజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు జమీలు వచ్చేసేయాలని చెప్పి పగటికళ్ళకి అంటా ఉన్నారు. జమీలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ విజయదుందుబి మోగిస్తుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇకపోతే మేమేదో భయపడతా ఉన్నామని చెప్పి అంటా ఉన్నారు. మేమెందుకు భయపడతాం? భయపడేది జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఒక్కసారి కూడా ప్రజల మధ్యకి వచ్చి నేరుగా సమస్యలు తెలుసుకున్న పరిస్థితి ఒక్కరోజు కూడా లేదే. ఈ రోజున మా పార్టీ ఆఫీస్ దగ్గర, మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి అర్జీలు తీసుకుంటా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మంత్రులు స్వయంగా వచ్చి అర్జీలు తీసుకుంటా ఉన్నారు. టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా అర్జీలు తీసుకుంటా ఉన్నారు. నారా లోకేష్ గారు ఆయన ఆఫీసులో ఆయన స్వయంగా వచ్చి అర్జీలు తీసుకుంటా ఉన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ పరదాలు దాటి లేకపోతే ఆ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చిన పరిస్థితి లేదే. ప్రెస్ అందరినీ పిలిచి ఒకసారి ఒక్క ప్రశ్న అడ్రస్ చేసిన ఇన్సిడెంట్ కూడా లేదే. ఈ రోజున మేము ఎందుకు భయపడతా ఉన్నారంటే పరదాల రేట్లు పెరిగిపోతాయి అని చెప్పి మేము భయపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పరదాల రేట్లు పెరుగుతాయి. అంతకు మించి ఈ రాష్ట్రానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీకి కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఏమీ ఉపయోగం లేదనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఎందుకంటే 5 సంవత్సరాలు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఆయన ఆలోచన ధోరణి వల్ల. ఈ రోజున మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎవరి మీద కేసులు పెట్టట్లా, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టట్లా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఎవరైతే కన్ను మిన్ను కానరాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారో, ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవాళ్ల మీద, వాళ్ళ ఇంట్లో మహిళల మీద, చిన్నపిల్లల మీద ఇష్టారీతిన వాళ్ళు పోస్టింగ్స్ పెట్టారో వాళ్ళ మీద ఈ రోజున కేసులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మార్ఫుడ్ ఫొటోస్ ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద ఈ రోజున పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకుంటా ఉంది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు కొంత నిస్సహాయత తెలిపారు. ఎందుకు తెలిపారు? ఆ రోజున కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళని ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళకి ఇంకా కొమ్ము కాస్తా ఉన్నారు. అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లి బిర్యానీలు పెడతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో బెడ్లు వేసి వాళ్ళకి బ్లాంకెట్లు ఇస్తా ఉన్నారని చెప్పి ఎవరో ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారిని ఒక సభలో ఒక మహిళ అడిగితే ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు. తదనంతరం జరిగింది మనం చూసాం కదా. ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి మేడం. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అందరి మీద పెట్టాలి కదా, ఒక పార్టీని పెట్టడం కాదు, అన్ని పార్టీలు పెట్టాలి కదా. ఫిరాక్ ఆర్పి, సజ్జాజీ, మీరు అన్నదానికి చెప్తున్నా. సోషల్ మీడియాలో ఏదైతే యాక్టివిస్టులు కేసులు పెట్టాలని మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు,
ఏ పార్టీల మీద పెట్టాలనేది ఏమైనా జల్లెడ పోస్తారా ఏంటి? అది కాదు కదా విషయం. వరదాలకు రేట్లు పెరగటం కాదు ఇక్కడ. ఒక విషయం గమనించుకోవాలా, ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దాని మీద ఎక్కడ ఆయన స్టిక్ ఆన్ కాట్లా, చంద్రబాబు నాయుడు గారు స్టిక్ ఆన్ కాట్లా. అందుకే నేను చెప్తుంది ప్రజాబాహుల్యంలో కూటమి ఫెయిల్ అయిందని అందుకు చెప్పాను నేను. ఓకే మీరు ఏమైనా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్రేకపరచడానికి మీకు ఆయన సభల్లో ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఫ్యాక్ట్ లేదు. మీకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి మీడియా పంపిస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు ఇది. సరే ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి కిరణ్ గారు. నేనేం చెప్తా ఉన్నానంటే కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేశారు. ఈ రోజున రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టారు. ఆ బ్రాండ్ ఇమేజ్ ని మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక స్టేబుల్ గవర్నమెంట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తున్నాయని చెప్పి స్లోగా ఇన్వెస్టర్స్ వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్లిపోయిన ఇన్వెస్టర్లు అందరూ మళ్ళీ వస్తా ఉన్నారు. లులు లాంటి సంస్థలు మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాయి. ఈ రోజున TCS లాంటి సంస్థలు వెనక్కి వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వైజాగ్ లాంటి ప్రాంతంలో అక్కడ మిలీనియం టవర్స్ లో కానీ లేకపోతే వైజాగ్ లో ఎక్కడైతే అనువుగా ఉందో IT టవర్స్ ఎక్కడైతే కట్టారో అక్కడ వాళ్ళందరూ కంపెనీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ సుముఖత చూపుతా ఉన్నారు. ఈ రోజున మేమేదో కక్షపూరితంగా వ్యవహరించి కక్షపూరితంగా అక్రమంగా కేసులు పెట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టాల్సిన ఉద్దేశం మాకు లేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ప్రజలు ఒక బలమైన మ్యాండేట్ మాకు ఇచ్చి మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ డ్యామేజ్ చేశారో దాన్ని మొత్తాన్ని వెలికి తీయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి ఈ రోజున వాళ్ళకి శిక్షలు పడకపోతే జవాబుదారీతనం ఎక్కడ ఉంటుందండి? ఈ రోజున అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు ఆ కేసులన్నీ తిరగదోడతాయి. వాళ్ళు చేసిన అవినీతి మొత్తం. కానీ కిరణ్ గారు కేసులు పెట్టొద్దు అని వారు అనట్లేదు. కేసులు ఒకే పార్టీకి చెందిన వారి మీద పెట్టాలా అనేది వారి ప్రశ్న. అంటే కేసులు ఎవరు పెట్టాలి, ఏం చేయాలి అనేది జల్లెడ పట్టి ఒక సెలెక్టివ్ గా ఇదే పార్టీ వాళ్ళకి సంబంధించింది పెట్టాలా అని వారు అడుగుతున్నారు. ఎక్కడా చేయట్లేదండి, సెలెక్టివ్ గా ఎక్కడా చేయట్లేదు. మీరు గమనిస్తే మా పార్టీ నాయకుల మీద కూడా కూటమి నాయకుల మీద కూడా చాలా చోట్ల FIR నమోదు అవుతా ఉన్నాయి. ఇక్కడ మనం ఇది అబద్ధం. కిరణ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, అబద్ధం మాట్లాడతాం. ఒక్క నిమిషం కాదు, అబద్ధాలు అట్లా కాదు ఒక్క నిమిషం ఆగండి. భావ్యం కాదు. ఒక్క తెలుగుదేశం పార్టీ కానీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క FIR నెంబర్ చెప్పండి. ఏం చేస్తారు? ఇప్పుడు చెప్తాను FIR నెంబర్. మీరు టైం వచ్చినప్పుడు మాట్లాడండి. రామారావు గారు ఒక్క నిమిషం అండి, కిరణ్ గారు కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడతారు. దాడులు చేసినటువంటి కేసులనే పట్టించుకోవాలా? ఎందుకు మీరు ఈ డిబేట్లు అబద్ధాలు వద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏదైనా సాక్ష్యాధారం ఉంటే చెప్పండి, నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. ఎక్కడా ఒక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ, ఒక్క జనసేన యాక్టివిస్ట్ మీద కానీ, ఒక్క బీజేపీ యాక్టివిస్ట్ మీద కానీ ఎక్కడా కేసు నమోదు కాలేదు ఆంధ్రప్రదేశ్ లో ఈ 6 నెలల కాలంలో. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పరులు అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు అవ్వచ్చు, అట్లాగే ఐటీడీపీ వాళ్ళు ఫేక్ ఐడిని క్రియేట్ చేసినటువంటి అంశంలో కూడా వర్రా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు తప్పితే వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెట్టలేదే. అంతా కూడా అబద్ధ ప్రచారం చేసుకొని డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఏదైతే ప్రజలను మభ్యపెట్టి కాలం గడిపి ఏదైతే తన అనుకూల పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రచారం చేసుకొని ఏదైతే మీరు లుల్లు మార్కెట్ ఎన్ని వస్తున్నాయి అన్నారు, ఎందుకు రాలేదండి? స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి లేకపోతే రకరకాల జోన్స్ అని చెప్పి 2014 నుంచి 19 వరకు అన్ని పరిశ్రమలు వస్తున్నట్టుగా క్రియేట్ చేశారే, అప్పుడు ఎందుకు రాలేదు? వస్తున్నాయని చెప్తా ఉన్నారు. పేపర్ పరిశ్రమ చైనా ప్రభుత్వ సహకారంతో వస్తుంది, ఆ ప్రభుత్వం ఆ యొక్క అధ్యక్షుల సహకారంతో వస్తుంది, బాపట్ల జిల్లాలో వస్తుందని చెప్పి ప్రచారాలు చేయటం, ఇదంతా కూడా కామన్, ఇదంతా కూడా మేనేజ్మెంట్ పాలిటిక్స్. రామారావు గారు కూటమి మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేసే విషయం పక్కన పెడితే, రామారావు గారు కూటమి మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేసింది అనుకుందాము. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రణాళిక ప్రజల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? గతంలో గడప గడపకు మీ ప్రభుత్వం అనే కార్యక్రమం లాంటిది ఒకటి పెట్టారు. కానీ ఎవరైతే అక్కడ తిరగడానికి వెళ్ళారో ఆ ప్రజలు వారిని ఊర్లోకి రానివ్వని పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అంశం కానీ తర్వాత పాదయాత్ర అంశంలో కానీ సూపర్ సక్సెస్ అయ్యారండి. ఏదైతే 2014లో కూడా కేవలం రైతు రుణమాఫీ అనేది కనుక అనౌన్స్ చేస్తే ఆ రోజు అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ అబద్ధాలు చెప్పి అబద్ధపు ప్రచారాలతోటి లేకపోతే అబద్ధపు హామీలతోటి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ లేదు. ప్రజల యొక్క సమస్యల కోసం ఈ రోజు కూడా 6 నెలల పాటు సమయం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి 6 నెలల పాటు సమయం ఇచ్చాం. అయినా కూడా ఇంపార్టెంట్ సమస్యలు వచ్చిన దగ్గర ఏదైతే నడి బజార్ల వెనుకొండలో నరికినటువంటి అంశం మనకు కనపట్టలేదా? అట్లాగే మహిళల మీద అఘాయిత్యాలు ఎన్ని బాపట్ల జిల్లాలో, చీరాలలో గాని, అట్లాగే కారుమంచిలో సాక్షాత్తు ఒక స్కూల్ చదువుకునేటువంటి బాలిక మీద, 14 సంవత్సరాల బాలిక మీద వేపనేని చెన్నకేశవులు చౌదరి అనేటటువంటి ఒక ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడితే 5 రోజులు 10 రోజులు నానబెట్టి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ సామాజిక వర్గానికి ఏదైతే సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన విధానంతో కేసును మాఫీ చేయాలి, నిర్వీర్యం చేయాలి. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానిక కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మంత్రిగా ఉంటే ఆయన కూడా డైవర్షన్ చేయడానికి మీడియా పరంగా ప్రయత్నం చేశారు. సెన్సిటివ్ గా చేయాలట. ఏదైతే తల్లిదండ్రులు వాపోతుంటే హాస్పిటల్లో పరామర్శకు వైసీపీ నాయకులు పోతుంటే దాన్ని కూడా అటగించారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కూని ఏముంటుందండి ఈ రాష్ట్రంలో. అందుకని ఈ అంశాలన్నిటిని కూడా ప్రజలకు ధైర్యం చెప్పడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి, ప్రజలకు అండగా ఉండటానికి బాధ్యత ప్రతిపక్షంగా నిలబడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి బుధ గురువారాల్లో మరలా ఒక షెడ్యూల్ పెట్టుకుని పార్లమెంట్ వారీగా ఏదైతే జిల్లాలు పర్యటిస్తానంటే ఈ యొక్క కూటమి నాయకులకు అందరూ కూడా గుండెల్లో రైలు పరిగెత్తారు. ఓకే అండి, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డిబేట్లో పాల్గొన్న రామ్మోహన్ గారికి, అదేవిధంగా రామారావు గారికి, కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్స్ని టార్గెట్గా పెట్టుకొని మరొకసారి వైనాట్ 175 అంటే గత ఎలక్షన్స్లో వైనాట్ 175 విఫలమైంది. కానీ రాబోయే ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రతిపక్షంగా కూటమిని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలనే ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 రోజుల పాటు అక్కడున్న ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కాబోతున్నారు. మరి గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏ విధంగా అయితే వికటించిందో అలా ఉంటుందా? లోపలికి కూడా రానివ్వకుండా కొంతమంది ప్రజలు, అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలు అడ్డుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. కొంతమంది నిరాశనాలు పట్టిన పరిస్థితులు కూడా చూసాం. మరి ఈ పర్యటనలు, ఈ పాదయాత్రలు, ఈ ఓదార్పు యాత్రలు ఎంతవరకు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్గా మారే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇచ్చిన దిశానిర్దేశాన్ని తన కేడర్ ఏమాత్రం పాటిస్తుందో వేచి చూడాలి.